హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'వెన్ వి వర్ యంగ్' అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 12ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన యాంగ్సీ అలాగే లియు ఇద్దరూ కలిసి లియు వాళ్ళ మదర్‌కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళ మదర్ ఫోన్ లిఫ్ట్ చేయంగానే మన యాంగ్సీ ఏం చెప్తుంది అంటే, "ఆంటీ నాకు మార్క్స్ ఎక్కువొచ్చాయి ఈసారి. ఇంకోసారి నేను లియోనే దాటేస్తానేమో" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు లియో ఏమో "నాకివ్వు ఫోను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా యాంగ్సీ అంటుంది, "నాకు ఈరోజు అయినా క్లాస్ వర్క్ ఉంది. నేనే ఈరోజు క్లాస్ డ్యూటీ" అని చెప్పేసి స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా లియో ఏమో వాళ్ళ మదర్‌తో మాట్లాడతాడు. ఇంకా వాళ్ళ మదర్‌తో మాట్లాడేసి బయటకొస్తాడు లియో. అప్పుడే వాళ్ళ డ్యాడీ వాళ్ళ క్లయింట్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, వాళ్ళ క్లయింట్ అంటే ఇంకొక అమ్మాయి ఉంది కదా! సో, వీళ్ళ ఇంటికొస్తూ ఉంటుంది. ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ డ్యాడీ. ఇంకా లియో అదంతా వింటాడు. వినిన తర్వాత వాళ్ళ డ్యాడీ ఫోన్ పెట్టేసి వస్తారు. ఇంక లియోని చూసి, "లియో నీకోసం మీ ఆంటీ ఈ షూస్ తీసుకొచ్చారు. చూడు లెదర్ షూస్" అని చెప్పేసి అంటారనమాట. "ఈ సైజ్ 42 నీకు కరెక్ట్‌గా సూట్ అవుతాయి అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటారు. అప్పుడు లియో అంటాడు, "డ్యాడీ నేను లెదర్ షూస్ వేసుకోను. అయినా నా సైజ్ 42 కాదు 43" అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళ డ్యాడీ ఏమో చాలా బాధపడుతూ ఉంటారు. ఇంక స్కూల్లో వాళ్ళ క్లాస్ టీచరేమో వచ్చేసి అందరిని తిడుతూ ఉంటారు. "మీకు చికెన్ పాక్స్ వస్తే అందరికి దూరంగా ఉండాలని చెప్పానా? అందరూ కలిసి ఆడుకోకూడదు. ఇప్పుడు చూడండి హువాంగ్‌కి ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చాయి" అని చెప్పేసి సార్ అంటూ ఉంటారు. అప్పుడు లియో అనుకుంటాడు, "అదేంటి హువాంగ్ నాకు తనకి చికెన్ పాక్స్ రావు. ఎందుకంటే తను చిన్నప్పుడే వచ్చింది అని చెప్పింది కదా! మనం కలిసినప్పుడు" అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంక తర్వాత సారేమో మీ అందరికి పేపర్స్ ఇస్తున్నాను ఎగ్జామ్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్‌వి. సో, అందరూ ఇవన్నీ రాయాలి కరెక్ట్‌గా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అంటే అసైన్‌మెంట్ అనేది పెడుతూ ఉంటారు. ఇంకా హువావియో రాకపోయేటప్పటికి హువావియో పేపర్ మీద యాంగ్‌సియే సైన్ రాస్తూ ఉంటుంది. అప్పుడు సారొచ్చేసి "హువావియో పేపర్ నాకివ్వు" అని చెప్పేసి అంటారు. అప్పుడు యాంగ్‌సి అంటుంది, "సార్ హువావియో ఈరోజు అబ్సెంట్ కాదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు సార్ అంటారు, "అవును నాకు తెలుసు పేపర్ ఇవ్వు" అని చెప్పేసి సార్ పేపర్ తీసుకుంటారు. ఇంకా యాంగ్సీ ఏమో హువాబియు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హువాబియు ఏం చేస్తాడు అంటే, ఈరోజు వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన రోజనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌కి ఆఫరింగ్స్ అవన్నీ ఇస్తకి అని చెప్పేసి చాలా ఫ్రూట్స్ అవన్నీ కొంటారు. ఇంక కొనేసి వాళ్ళ గ్రాండ్ మదర్‌కి ఇస్తారు. హువాబియు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేస్తారు అంటే, వాళ్ళ పేరెంట్స్ ఫోటోస్ ముందు ఆఫరింగ్స్ అన్నీ పెట్టేసి వాళ్ళ పేరెంట్స్‌తో చెప్తూ ఉంటారు. "ఈరోజు మీ అబ్బాయికి ప్రైజ్ మనీ వచ్చింది క్విజ్ కాంపిటీషన్‌లో. నెలకొచ్చే జీతం కంటే అది చాలా ఎక్కువ" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. ఇంకప్పుడు హువాబియో ఏం చేస్తాడు అంటే, అక్కడున్న ఫ్రూట్స్ తీసుకొని తినేస్తూ ఉంటాడనమాట. తిందాం అనుకునేటప్పటికి ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో అలా చేయకూడదు అని చెప్పేసి, "దండం పెట్టుకో భోంచేయి" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక తను కూడా అలాగే దండం పెట్టుకొని వెంటనే లెగిసి ఫ్రూట్స్‌ని లాక్కుని వెళ్ళి కూర్చొని తింటూ ఉంటాడనమాట. సో, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో "అట్లా చేయకూడదు, అవి తినకూడదు" అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ హువాబియో మాత్రం "మా పేరెంట్స్‌వే కదా! నన్నేం అనరులే" అని చెప్పేసి వెళ్లి తింటూ ఉంటారు. ఇంకా యాంగ్సీ అలాగే హెమిమి, లియు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే హెమిమి ఏం చేస్తుంది అంటే మాట్లాడుతూ బుక్ మీద హీరో అని రాస్తుంది. ఇంక అప్పుడే యాంగ్సీ అది చూస్తుందనమాట. చూసి ఏంటా బుక్ అని చెప్పేసి లాక్కుందామని ట్రై చేస్తుంది. కానీ హెమిమి మాత్రం ఆ బుక్‌ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఇంకా యాంగ్సీ, లియు ఏమో నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఎడిటో ఏం చేస్తారు అంటే తన సీక్రెట్ ప్లేస్‌లో ఈసారి చాలా షూస్ అనేవి దాస్తూ ఉంటారనమాట. స్కేటింగ్ షూస్. సో, అవన్నీ దాస్తూ ఉంటాడు. ఇంక ప్రిన్సిపల్ సార్ ఏం చేస్తారు అంటే, అదే టైంలో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్పేసి ఒక ఫోటో అనేది గోడల మీద అతికిస్తూ ఉంటారు. అయితే తనకి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఇంక ఏంటా సౌండు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎరిటో ఉంటాడు. ఇంక ఎరిటోకి ఏం చేయాలో అర్థం కాక ఆ బ్యాగ్‌ని పట్టుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇంక సార్ ఏమో ఫోటోస్ అన్నీ ఆ పేపర్‌లన్నీ కూడా కింద పడేసి మరి తన వెనకాల పరిగెడుతూ ఉంటారు. కానీ ఎరిటో ఎలాగోలా తప్పించేసుకుంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ హువాబియో వాళ్ళ ఇంటికి వీళ్ళ బ్యాచ్ అందరూ వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన రోజు అని చెప్పేసి ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా అలా దారిలో హెమిమికి అలాగే మన యాంగ్‌షీకి ఇద్దరికి కూడా దారిలో ఒక ఫ్లూట్ వాయిస్ వినిపిస్తుంది. వీళ్ళేమో భయపడతారు. ఏంటి వాయిస్ అని చెప్పేసి. ఒకవేళ లియు అలాగే ఎరిటో చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎవరు ఉండరు. ఇంక వాళ్ళు భయపడుతూ ఉంటారు. అయితే ముందు నుండి లియు అలాగే ఎరిటో వస్తారు. ఏంటి భయపడుతున్నారా అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు యాంగ్‌షీ ఎళ్లి వాళ్ళిద్దరిని కొడుతూ
చెప్తుంది. మీరెందుకు ఫ్లూట్ వాయిస్ వాయిస్తున్నారు అని చెప్పేసి అడుగుతుందనమాట. అలా అడిగేటప్పటికి మేమేం విజిల్ వేయలేదే అలా ఫ్లూట్ లాగా కూడా అని చెప్పేసి వీళ్ళిద్దరూ అంటూ ఉంటారు. ఇంక వాళ్ళేమో అదేంటి అని చెప్పేసి లియో నువ్వేసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. లియో కూడా నా వాయిసే సరిగ్గా రాలేదు కదా ఇప్పటిదాకా అని చెప్పేసి లియో అంటూ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరూ ఏమో షాక్ అవుతారనమాట. ఏంటి వాయిస్ ఇలా వస్తుంది అని చెప్పేసి. ఇంక వీళ్ళేమో అందరూ వెళ్ళిపోతారు. అయితే అక్కడ హువాబియో వాళ్ళ పేరెంట్స్‌కి మళ్ళీ అందరూ ఆఫరింగ్స్ పెట్టేసి, నమస్కారం చేసి, ఇంకా పైకెళ్ళి కూర్చుని అందరూ ఫ్రూట్స్ తింటూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుకుంటూ ఉంటారనమాట. ఏమి అంటుంది, మేమిందాక వచ్చేటప్పుడు మాకొక ఫ్లూట్ వాయిస్ వినిపించింది. ఒక విజిల్ వినిపించింది. మాకెంత భయమేసిందో అని చెప్పి వీళ్ళకి చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళేమో నమ్మరనమాట. నవ్వుతూ ఉంటారు. మీరందరూ ఎందుకలా భయపడుతున్నారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళేమో అది నిజమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వీళ్ళేం చేస్తారంటే ఇంకా అలా ఆడుకుంటూ ఉంటారు. తర్వాత హిమమి అంటుంది, "మా పేరెంట్స్ ఇంక నన్ను తిట్టేస్తారు. నేను ఇంటికి వెళ్ళకపోతే నేను వెళ్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఎరిటో అంటాడు, "నేను వస్తాను. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అని చెప్పేసి హువాబియో ఈ బ్యాగ్ అంతా ఇక్కడే ఉంచు. రేపొద్దున్నే మనం వేరే స్కూల్ ఉంది కదా! హువాయి స్కూల్ వాళ్ళతో కాంపిటీషన్‌కి వెళ్ళాలి స్కేటింగ్‌తో. 63 పెయిర్స్ ఉన్నాయి ఇందులో జాగ్రత్త అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. సో, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా హువాబియో కూడా సరే అని చెప్పేసి ఆ షూస్‌ని చూసి పక్కన పెట్టేస్తాడు. ఇంక అప్పుడే లియో అంటాడు, "ఇంక లేట్ అయిపోయింది కదా! యాంగ్సీ మనం వెళ్దాం పదా" అంటాడు. హువాబియో అంటాడు, "నేను కూడా వస్తాను. కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి నాకు కూడా. మీ ఇంటి దాకా వస్తాను డ్రాప్ చేయడానికి" అంటాడు. అప్పుడు లియో అంటాడు, "ఏమీ అక్కర్లేదు. ఇక్కడ టెర్రస్ మీద కదా కూర్చున్నావు. ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ చాలానే ఉంది కదా!" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక యాంగ్సీ ఏమో డల్‌గా ఉంటుంది. యాంగ్సీకి ఇంటికి వెళ్ళాలని ఉండదనమాట. ఇంక హువాబియోతో బాయ్ బాయ్ అని చెప్తూనే ఉంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా బాయ్ అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంక హువాబియో కూడా బాయ్ అంటాడు. ఇంకా ఆ రోజు తర్వాత రోజేంటంటే, వీళ్ళందరూ కూడా హువాయి స్కూల్ వాళ్ళతో కాంపిటీషన్ కోసం వెళ్తూ ఉంటారు. సో, అందరూ విచిత్రమైన గెటప్స్ అన్నీ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్కూల్ వాళ్ళు, వీళ్ళ స్కూల్ వాళ్ళు కూడా. వేసుకుని ఇంకా స్కేటింగ్ అనేది ట్రై చేస్తారనమాట. సో, స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎక్కువ సేపు ఎవరు పడకుండా స్కేటింగ్ చేస్తారో వాళ్ళే విన్ అనమాట. సో, ఇంకా అందరూ కూడా అలాగే ఆడుతూ ఉంటారు. హువాబియో వాళ్ళ స్కూల్‌నేమో హువాబియో లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హువాయి స్కూల్ వాళ్ళనేమో హువాబియో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా! సో, తను లీడ్ చేస్తూ ఉంటారు. ఇంక వీళ్ళిలా ఆడుకుంటూ ఉంటే వేరే స్కూల్ వాళ్ళందరూ కింద పడిపోతారనమాట. ఇంక వీళ్ళేమో మేమే విన్ అయ్యాము అని చెప్పేసి బాగా గెంతులేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. యాంగ్సీ కూడా బాగా డాన్స్ ఏస్తూ ఉంటుందనమాట. అయితే ఇదే టైంలో వాళ్ళ సార్ ఉన్నారు కదా! సో, వాళ్ళ సార్ ఏమో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికొచ్చేసి ఒక పేపర్ ఇస్తారు. గ్రాండ్ మదర్‌కిచ్చి చదవమంటారు. అప్పుడు గ్రాండ్ మదర్ అంటారు, "నేను సరిగ్గా చదవలేను. మీరే చదివి పెట్టండి" అని చెప్పేసి అంటుంది. సో, హువాబియోకి స్కాలర్‌షిప్ అనేది పూర్ వాళ్ళకి స్కాలర్‌షిప్ వస్తుంది కదా! సో, తనకి రాదు. ఎందుకంటే తనకి పనిష్మెంట్ వచ్చింది కదా! స్కూల్‌లోంచి ఎక్స్‌పెల్ చేసేసారు తనని. సో, అందుకని చెప్పి ఇక నుండి తనకి ఎప్పుడు కూడా స్కాలర్‌షిప్ రాదు అని చెప్పేసి సార్ చెప్తారు. ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో అవునా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంక నైట్ అయిపోతుంది. వాళ్ళందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారనమాట. అప్పుడే హువాబియో వస్తాడు. గ్రాండ్‌మా చూడు నేను హైట్ పెరిగాను కదా! అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ మాత్రం చాలా డల్‌గా ఉంటుంది. లోపలికి వెళ్ళి పడుకొని పోతుంది డోరేసేసి. ఇంక హువాబియోతో మాట్లాడకుండా. హువాబియో ఏమో ఏమైంది అని చెప్పేసి డల్‌గా అలా ఉంటాడనమాట. ఇంక యాంగ్సీ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ మదర్ ఏమో "యాంగ్సీ అసలు నీకు ఇలాంటి డ్రెస్‌లు ఎవరిచ్చారు? ఎందుకేసుకుంటున్నావు? అసలే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు తిరుగుతున్నారంట. అసలు నువ్వేంటి ఇలాంటి డ్రెస్సులు చూస్తే ముందు నిన్నే ఎత్తుకెళ్ళిపోతారు" అని చెప్పేసి వాళ్ళ మదర్ తిడుతూ ఉంటారు. ఇంకప్పుడు యాంగ్సీని వాళ్ళ ఫాదర్ ఏమో "ఇంట్లో వెళ్లి కూర్చో. నేనక్కడ నోటీస్ అనేది నీ రూమ్‌లో కూడా అతికిచ్చాను. వెళ్లి చూస్తూ ఉండు. జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. రేపొద్దున్నే మనం మీ ఆంటీ వాళ్ళ ఫర్నరల్‌కి వెళ్ళాలి. అదంతా మనమే చూసుకోవాలి. రేపు స్కూల్‌కి హాలిడే పెట్టేయి నువ్వు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. ఇంక యాంగ్సీ అంటుంది, "లేదమ్మా నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. నేను వెళ్ళాల్సిందే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ మాత్రం ఊరుకోరనమాట. "నీకు మార్క్స్ తక్కువొచ్చినా నేనేమి అనను గాని, నువ్వు మాత్రం రేపు రావాల్సిందే" అని చెప్పేసి ఇంక ఎళ్తారు. ఇంక లోపలున్న నోటీస్ చూడు ఎత్తుకెళ్ళిపోయిన అబ్బాయి విజిలేస్తున్నాడంట అని చెప్పేసి ఇంకా వాళ్ళ మదర్ వెళ్ళిపోమంటారు. ఇంక యాంగ్సీ ఏమో అలాగే లోపలికి వెళ్తుంది. ఆ నోటీస్ కూడా చూడకుండా ఏం చేస్తుంది అంటే, తన ఫేవరెట్ హీరో ఫోటో అనేది దాని మీద అతికిచ్చేస్తుందనమాట. అప్పుడే వాళ్ళ డాడీకి ఫోనొస్తుంది. వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి. ఇంకా యాంగ్సీ వాళ్ళ ఫాదరు, మదర్ కూడా వెళ్తారనమాట. అప్పుడు యాంగ్సీకి చెప్తారు, "యాంగ్సీ నువ్విక్కడే ఉండు. మేము బయట డోర్ లాక్ చేసేసెళ్తున్నాము. నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళొచ్చారంట. మెయిన్‌లీ అమ్మాయిల్ని ఎత్తుకెళ్తున్నారంట జాగ్రత్త" అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంక లియో ఏం చేస్తాడు అంటే టీవీ చూస్తాడు. టీవీలో ఏమొస్తుంది అంటే హాంకాంగ్‌లో
ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఒక కంపెనీలో అని వస్తుందనమాట. ఆ కంపెనీలోనే లియు వాళ్ళ మదర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా లియుకేమో చాలా టెన్షన్ వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళ మదర్‌కి ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ అనేది కలవదు. ఇంకా యాంగ్సీ ఏం చేస్తుంది అంటే లోపల కూర్చుంటుంది. వాళ్ళ మదర్ చెప్పారు కదా! విజిల్ వేస్తున్నాడంట ఎవరినైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు అని. సో, తను ఆలోచిస్తూ ఉంటుంది. లాస్ట్ టైమ్ తను నైట్ ఆగిపోయినప్పుడు విజిల్ వేశాడు కదా! సో, తను గుర్తొస్తాడనమాట. ఇంకా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఏమవుతుంది అంటే ఆ నోటీస్‌ని చూస్తుంది. ఆ ఫోటోలో ఉన్నవాడిని చూస్తుంది. అలా చూస్తుంది. ఇంకా పవర్ పోతుంది. ఇంకా లియు కూడా పవర్ పోతుంది. ఇంకా లియు ఏమో కిందకొచ్చేస్తాడు. వాళ్ళ మదర్‌కి ఏమైందో తెలుసుకుందాము అని చెప్పేసి. ఇంకా అదే టైంలో హువాంగ్ కూడా వస్తుంది. హువాంగ్ వచ్చేసి "లియు ఏం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు హువాంగ్‌తో లియు అంటాడు, "ఇక్కడ ఎక్కడైనా సరే టీవీ ఎక్కడ చూడొచ్చు నేను దగ్గరలో?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇంకా యాంగ్సీ ఏమో లియు గురించి పిలుస్తూ ఉంటుంది. కానీ లియు పలకడు. ఎందుకంటే కిందకొచ్చేసాడు కదా! సో, వెంటనే హువాబియోకి ఫోన్ చేస్తుంది. హువాబియో ఏమో వెంటనే సైకిల్ వేసుకొని బయలుదేరుతూ ఉంటాడు. ఇంకా లియు అలాగే హువాంగ్ ఏమో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ స్కూల్ దగ్గరున్న ఒక షాప్‌లో టీవీ చూస్తూ ఉంటారనమాట. అప్పుడేం చెప్తారు అంటే 32 మంది చనిపోయారు మంటల్లో అని చెప్పేటప్పటికి ఇంకా లియు ఏమో ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఫోన్ మాత్రం కలవదు. అప్పుడు హువాంగ్ ఏమో గాడ్ ప్లీజ్ ఆంటీకి ఏం అవ్వకూడదు అని చెప్పేసి ప్రే చేస్తూ ఉంటుంది. ఇక హువాబియో ఏమో యాంగ్సీ దగ్గరికి వచ్చేస్తాడు. యాంగ్సీ దగ్గరికి వచ్చేసి, "యాంగ్సీ నువ్వేం భయపడకు నేను ఇక్కడే ఉన్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ కూడా "నువ్వు నన్ను భయపెడుతున్నావు ఇంకా భయపెట్టకు ఎప్పుడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, "నేను భయపెట్టను నిన్ను. నేను నీకు కొన్ని జోక్స్ చెప్తాను" అని చెప్పేసి, "ఎవరు అన్నిటికంటే ఒక డార్క్ వరల్డ్‌లో ఉంటారో చెప్పు" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "ఏమో నాకు తెలీదు" అని చెప్పేసి అంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, "డోరేమాన్ ఎందుకంటే తన ఫింగర్స్‌ని తను చూసుకోలేడు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో నవ్వుతుంది. తర్వాత ఇంకోటి చెప్పనా? ఒక వైట్ క్యాట్ అలాగే బ్లాక్ క్యాట్ 2 కూడా వాటర్‌లో మునిగిపోయాయి. వైట్ క్యాట్‌కేమో స్విమ్మింగ్ రాదు. బ్లాక్ క్యాట్‌కేమో స్విమ్మింగ్ వచ్చనమాట. సో, ఈ బ్లాక్ క్యాట్ వైట్ క్యాట్‌ని కాపాడుతుంది. తర్వాత బయటకొచ్చిన తర్వాత వైట్ క్యాట్ ఏమంటుంది అని చెప్పేసి అని అడుగుతాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "ఏమో ఏమంటుంది?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హువాబియో అంటాడు, "ఇంకేమంటుంది? మ్యామ్ మ్యామ్ అంటుంది" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక యాంగ్సీ ఏమో నవ్వుతూ ఉంటుంది. ఏమి నాకు జోక్స్ లాగా లేవు, ఫన్నీగా లేవు. నాకింకా భయంగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడు హువాబియో అంటాడు, "నేనిక్కడే ఉంటాను. నువ్వేం భయపడకు. నువ్వు నాకు నీ ఫేవరెట్ హీరోస్ గురించి చెప్పు భయపడకుండా" అని చెప్పేసి ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా బుక్స్ చదువుకుంటూ మొత్తం స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా పడుకుని పోతారు. యాంగ్సీ పడుకుని పోతుంది. బయటే యువాబియో గూడా పడుకుని పోతాడు. ఇంక పొద్దున్నే వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు. ఇంకా లియో కూడా వాళ్ళ మదర్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మదర్ మాత్రం ఫోన్ చేయరనమాట. సో, ఎంతసేపు వాళ్ళ డ్యాడీ ఏమో ఇంక చాలు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా వచ్చి అప్పుడు చూద్దాము అన్నా సరే వాళ్ళ డ్యాడీ ఒప్పుకోడనమాట. మా మదర్ ఫోన్ చేస్తది. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక పొద్దున్నే యాంగ్సీ ఏమో టీవీలో చూస్తుందనమాట. ఇలా ఫైర్ యాక్సిడెంట్ అయింది హాంకాంగ్‌లో అనంగానే వెంటనే పరిగెత్తుకుంటూ లియో దగ్గరికి వెళ్ళిపోతుంది. లియో దగ్గరికి వెళ్ళిపోయి లియో అక్కడే ఉంటాడు అని తెలిసి, ఇంకా "లియో నువ్వు బ్రేక్ తీసుకో నేను వెయిట్ చేస్తాను ఫోన్ కోసం" అని చెప్పేసి లియోని వేరే చోట కూర్చోబెట్టి తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా చాలా సేపు వెయిట్ చేస్తారు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా ఫోన్ రాదు. ఫైనల్లీ ఒకసారి ఫోన్ వస్తుందనమాట. ఇంకా రింగ్ అయ్యేటప్పటికి అంకుల్ ఏమో "యాంగ్సీ నువ్వు లిఫ్ట్ చెయి" అంటారు. ఇంకా యాంగ్సీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి "ఆంటీ మీరేనా?" అని చెప్పేసి బాగా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంకా లియో ఏమో ఏడ్చేస్తాడనమాట. బాగా ఏడ్చేసి వాళ్ళ మదర్‌తో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇంక అప్పుడు యాంగ్సీ మాట్లాడుతుంది. ఇంకా లియో ఏమో లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ వచ్చి "నువ్వేం భయపడకు ఆంటీ బాగానే ఉన్నారంట. నిన్న నైటే ఒక జపనీస్ కంపెనీ వాళ్ళు జపాన్‌కి రమ్మని ఆంటీని పిలిచారంట. సో, ఫ్లైట్‌లో ఉన్నారు. అందుకే నీకు ఫోన్ చేయలేదు. ఆంటీ బానే ఉన్నారు. నువ్వెప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావో అప్పుడే ఆంటీకి ఫోన్ చెయ్యి" అని చెప్పేసి ఇలా యాంగ్సీ అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు లియో కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. యాంగ్సీ ఏమో "ఇంక బాధపడకు నువ్వు" అని చెప్పేసి "ఆంటీ బానే ఉన్నారు కదా!" అని చెప్పి కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు వాళ్ళ ఆంటీ వాళ్ళ ఫర్నరల్‌కి వెళ్తారు కదా! సో, అలా వెళ్తారు. ఇంక నైట్ అయిపోతుంది. ఎంత లేట్ అయినా వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్లరు. వాళ్ళ అన్నయ్య ఏమో యాంగ్సీని ఏడిపిస్తూ ఉంటాడు. "అదేంటి కింద కూర్చున్నావు" అని చెప్పేసి. యాంగ్సీ అంటుంది, "రేపొద్దున్నే నాకు ఎగ్జామ్ ఉంది. ఇంకా ఈ ఫన్ రన్ అయ్యేదట్లేదు. ఎప్పటికవుతుందో నాకు రేపు ఎగ్జామ్ భయమేస్తుంది. అన్నయ్య మనిద్దరం వెళ్దాం పదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య అంటాడు, "పేరెంట్స్‌ని ఒక్కళ్ళనే ఇక్కడ వదిలేసి నేను రాలేను కదా! కావాలంటే నువ్వెళ్లి చదువుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "అమ్మో! నేను వెళ్ళను. నేను ఒక్కదాన్నే నాకు భయం" అని చెప్పేసి అంటూ ఉంటుంది.
అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు, "ఇప్పుడే చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు అని చెప్పేసి, ఈ టైంలో అయితే నీకు బోలెడు మంది దొరుకుతారు" అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది అటు ఇటు చూసి, "ఎవ్వరు లేరు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు, "ఎందుకుండ్రు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటారు. కాసేపు ఆగిన తర్వాత అందరూ వస్తారు. ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్‌లోనే రెస్ట్ తీసుకుంటున్నారు కదా! సో, కాసేపు ఆగిన తర్వాత దెయ్యాలందరూ వత్తారు. అప్పుడు నీకు తోడుంటారు" అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఏడిపిస్తూ ఉంటాడనమాట. ఇంక యాంగ్సీ ఏమో వాళ్ళ అన్నయ్యని కొట్టేస్తుంది. "నేనే వెళ్తానులే నువ్వేం రావక్కర్లేదు" అని చెప్పేసి ఇంక ఒక్కతే బయలుదేరుతుందనమాట. ఇంకా బస్ స్టాండ్‌లో నుంచుంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎవరో ఒక క్యాప్ పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇంక యాంగ్సీకి చాలా భయమేసేస్తుంది. అప్పుడే బస్సొస్తుంది. ఇంక బస్ ఎక్కేస్తుంది. ఇంకా హమ్మయ్య! బస్ ఎక్కేసాను అని చెప్పేసి కూర్చునుంటుంది. కానీ బస్‌లో ఎవరు ఉండరనమాట. ఇంక అప్పుడే బస్‌లో నోటీస్ ఉంటుంది. ఆ ఫోటో చూస్తుంది. ఫోటో చూస్తుంది వెనకాలే బస్‌లో ఎవరో కూర్చునుంటారనమాట. సో, తన ఫేస్ అలాగే ఉంటుంది సిమిలర్‌గా. ఇంక తనకి భయమేసేసి ఇంక బస్‌ని గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుందనమాట. చాలా భయమేస్తుంది. తనకాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒకళ్ళు పాట పాడుతూ వస్తారు. ఎవరు అంటే హువాబియో అనమాట. హువాబియో సైకిల్ తొక్కుతూ బస్ పక్కనే పాట పాడుతూ వస్తాడు. ఇంక యాంగ్సీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హువాబియోని చూసి. హువాబియో అలాగే బస్ స్టాండ్ దాకా వస్తాడు. ఇంకా యాంగ్సీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా బస్ ఆగంగానే వెంటనే బయటకొచ్చేసి ఇలా వచ్చేసి దూకేస్తుందనమాట. అక్కడ ఎవరుంటారంటే లియో ఉంటారు. లియో ఉండేటప్పటికి ఇంకా లియోని చూసి హువాబియో వెళ్ళిపోతాడు. ఇంకా లియో ఏమో యాంగ్సీని ఇంటి దాకా తీసుకెళ్తాడు. ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు యాంగ్సీ అంటుంది, "నాకు భయమేస్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, "నువ్వు ఏమన్నా తిన్నావా? డిన్నర్ చేసావా?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "డిన్నర్ ఏంటి నేను లంచ్ కూడా చేయలేదు" అని చెప్పేసి అంటుంది. అప్పుడు లియో అంటాడు, "నేను షాప్‌కెళ్ళి ఏదో ఒకటి తెస్తాను. నువ్వు లోపలికి వెళ్లి కూర్చో" అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు యాంగ్సీ అంటుంది, "లేదు నేను నేను వెళ్ళను. నువ్వు ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళకు నన్ను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ లియో అంటాడు, "నువ్వు పైకెళ్ళేదాకా నేను ఇక్కడే చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళు" అని చెప్పేసి తను పైకెళ్ళేదాకా చూసి షాప్‌కి వెళ్తాడు. సో, షాప్‌కి వెళ్తాడు. ఇంకా హువాబియో ఏమో అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి. అయితే దారిలో ఈ సైకో ఉన్నాడు కదా! అంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే అబ్బాయి నోటీస్ ఉంది కదా! సో, దాన్ని చూస్తాడు. ఆ అబ్బాయిని చూస్తే ఎక్కడో చూసానే అని గుర్తొస్తుంది. ఎక్కడ అంటే యాంగ్సీ బస్‌లో చూస్తాడనమాట. సో, ఇంకా గుర్తొచ్చి వెంటనే యాంగ్సీ దగ్గరికి బయలుదేరుతాడు. ఇంకా యాంగ్సీ ఏమో తన రూమ్‌లోకొచ్చేస్తుంది. అయితే అయ్యో! నేను డోర్ లాక్ చేయడం మర్చిపోయానే అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటుంది. అయితే ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే అబ్బాయి ఉన్నాడు కదా! సో, ఆ సైకో ఏం చేస్తాడు అంటే వీళ్ళ ఇంట్లోకొచ్చేస్తాడు. ఇంట్లోకొచ్చేసి యాంగ్సీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో నెమ్మదిగా చూస్తుందనమాట. ఇంకా ఆ అబ్బాయి అన్ని రూమ్స్ వెతకటం చూస్తుంది. ఇంకా యాంగ్సీ ఏం చేస్తుంది అంటే నెమ్మదిగా డోర్ లాక్ చేసేస్తుంది. ఇంకా అప్పుడు సైకో ఏం చేస్తాడు అంటే యాంగ్సీని చూసేస్తాడు ఆ సౌండ్‌కి. చూసేసి వస్తాడనమాట. డోర్ అలా బద్దలు కొడుతూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో కిటికీలోంచి దూకేద్దాం అనుకుంటుంది. కానీ చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే హువాబియో వస్తాడు. "యాంగ్సీ ఏం చేస్తున్నావు? ఏమైంది?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హువాబియోతో అంటుంది, "ఆ అబ్బాయి సైకో వచ్చాడు. నన్ను ఎత్తుకెళ్ళిపోతున్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక హువాబియో వెంటనే పరిగెత్తి ఆ సైకోని పట్టుకుంటాడనమాట. "యాంగ్సీ నువ్వేం భయపడకు నేను పట్టుకున్నాను తిన్ని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే అబ్బాయిని పట్టుకుంటున్నప్పుడు హువాబియో చేతికి గాయమవుతుందనమాట. కత్తి గీసేసుకుంటుంది. ఇంక వాడేమో పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు. అప్పుడు లియో అక్కడే ఉంటాడనమాట. సో, అప్పుడే వస్తూ ఉంటాడు. సో, లియోకి హువాబియో అంటాడు, "సో, తనే ఆ దొంగ, ఆ సైకో తనే పట్టుకుందాం పదా" అని చెప్పేసి ఇద్దరు పరిగెత్తుకుంటూ ఎళ్తారు. అయితే దారిలో పోలీసులు కనపడతారు. సో, పోలీసులకు కూడా వాళ్ళు చెప్తారు. ఇంక వాళ్ళు పట్టేసుకుంటారు వాళ్ళని. సో, తర్వాత రోజు స్కూల్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళ సార్ వచ్చేసి హ్యాపీగా నేను ఈరోజు న్యూస్ పేపర్‌లో ఏమొచ్చిందో చెప్తాను. ఏంటంటే, హువాయి స్కూల్‌లో వాళ్ళు 17 ఇయర్స్ కిడ్స్ ఆ సైకోని పట్టుకున్నారంట అని చెప్పేసి, ఆ పేర్లు కూడా రాసారు. హువాబియో అలాగే ఇంకా లియో అని చెప్పేసి ఇదంతా చెప్తన్నారనమాట. ఇంకా ఆళ్ళందరూ కూడా వావ్! అని చెప్పేసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా సార్ అంటారు, "ఈసారి 23 ఆఫ్ నవంబర్ అనేది 1996 చాలా గుర్తుండిపోతుంది మన స్కూల్‌కి" అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన అవార్డ్‌ని చూపిస్తూ ఉంటారు. కానీ మెయిన్‌గా వాళ్ళిద్దరే క్లాస్‌లో ఉండరనమాట. వీళ్ళిద్దరూ ఏమయ్యారు అని చెప్పేసి సార్ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే పార్టీ చేసుకుంటున్నారనమాట. ఎరిటో ఏమో వాళ్ళు ఇద్దరు కూడా చాలా బ్రేవ్‌గా సైకోని పట్టించినందుకు వీళ్ళందరికీ పార్టీ ఇస్తూ ఉంటారు. సో, వీళ్ళందరూ ఏమో హువాబియో వాళ్ళ ఇంటికి వెళ్లి సో, ఫుల్‌గా పార్టీ చేసుకుంటూ, ఫుల్‌గా తింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరూ జరిగిందేంటి అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే హువాబియోకి గుర్తొస్తుంది. ఏంటి అంటే ఈరోజు యాంగ్సీ ఫనరల్‌కి వెళ్తాను అని చెప్పడం గుర్తొస్తుందనమాట. అయితే వెంటనే ఫనరల్‌కి ఫోను చేస్తూ ఉంటాడు. ఇంకా లియో కూడా యాంగ్సీ ఫనరల్‌కి వెళ్ళింది కదా! అని చెప్పి ఇద్దరు కలిసి ఫనరల్‌కి ఫోను చేస్తారు. ఫోను చేస్తే వాళ్ళేం చెప్తారు అంటే, యాంగ్సీ ఇప్పుడే ఒక్కతే బయటకొచ్చింది. సో, తను లాస్ట్ బస్‌లో ఎక్కుంటుంది అని చెప్పేసి చెప్తారు. ఇంక వెంటనే వాళ్ళిద్దరూ కూడా అది విని వెంటనే బయలుదేరుతారు. సో, బయలుదేరుతారు. మన హువాబీ ఏమో డైరెక్ట్‌గా ఫనరల్ దగ్గర దాకా వెళ్ళిపోతాడు బస్ స్టాండ్ దాకా.
యాంగ్సీ కోసం అని చెప్పేసి లియో ఏం చేస్తాడు అంటే నియర్ బస్ స్టాండ్‌కి వెళ్తాడనమాట. సో, ఇలా ఇద్దరు కూడా యాంగ్సీ కోసం వస్తూ ఉంటారనమాట. సో, ఇదంతా కూడా జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఏమో అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళేమో పార్టీ చేసుకుంటారు కదా! సో, పార్టీ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళెళ్ళిపోతారు. అప్పుడే లియో ఏం చూస్తాడు అంటే వాళ్ళ డ్యాడీ వాళ్ళ క్లయింట్ ఉంది కదా! సో, తనకి ఆ షూస్ ఇచ్చేసి ఇంక మనం ఇదంతా ఆపేద్దాము. మా అబ్బాయికి ఇదంతా ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయికి చాలా కోపమొచ్చేసి ఆ షూస్‌ని తీసుకెళ్ళి చెత్తబుట్టలో ఏసేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉందనమాట. ఇంక వాళ్ళ డ్యాడీ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంక లియో ఏమో మా డ్యాడీ ఇంత మంచివాళ్ళా అని చెప్పేసి నా కోసం ఇంతలాగా త్యాగం చేస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇ హువాబియో ఏం చేస్తాడు అంటే తనకి బ్రేవ్ సర్టిఫికేట్ వచ్చింది కదా! సో, ఆ సర్టిఫికేట్‌ని వాళ్ళ పేరెంట్స్‌కి చూపిస్తాడు. పేరెంట్స్‌కి చూపిచ్చేసి నేను మీకోసం అని చెప్పి ఒక యాపిల్ తీసుకొచ్చాను అని చెప్పి యాపిల్ పెడుతూ ఉంటాడు. ఆ యాపిల్ ఎన్ని సార్లు పెట్టినా సరే కిందే పడిపోతుందనమాట. ఇంకప్పుడు అనుకుంటాడు, ఓహ్! మీరు నా కోసం ఇది ఇస్తున్నారా తినమని అని చెప్పేసి, సరే అని చెప్పేసి తీసుకొని నేనే తినేస్తానులే అని చెప్పి వెళ్లి టీవీ చూస్తూ ఆ యాపిల్ తింటూ ఉంటాడనమాట. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.